అందరికీ నమస్కారం. సంసారం ఒక రణరంగం కార్యక్రమానికి స్వాగతం. మన ఈ కార్యక్రమంలో చాలా మంది అభాగ్యులకు చేయూతనందించి వారి సమస్యలను తీర్చి కార్యక్రమం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటున్నారా లేదా తెలుసుకొని వీలైతే బెడ్ తీసి చూసారా సార్ డబుల్ యాక్షన్ వాళ్ళని దారిలో పెడుతున్నాము. అలా ఈ వారము లత్కోర్ లక్ష్మణ్ గాడి ఏమిటండి మీరు మాట్లాడేది సంసారాన్ని మనం మాట్లాడదాం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. చెప్పండి అమ్మ, నువ్వు చెప్పు. ఈ అమ్మాయి పేరు వరం కదా? వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. వరం చెప్పైనా ఏడుమమ్మ ఏడ్చైనా చెప్పు. చెప్పైనా ఏడుమమ్మ ఏడ్చైనా చెప్పు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఓకే, ఆమె ఏడవనివ్వండి. తరివి తీరా ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఆమె ఏడుపుకు పరోక్ష కారమైన మీరు అన్నగారు కదా? లేదండి, అంత సమస్య అంతా వీడితోటే. వీడిని నమ్మి పెళ్లి చేసామండి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిండు, 70,000 శాలరీ అని చెప్పిండు. ఆయన అట్లా అబద్ధాలు చెప్తుంటే మీరు చెవులు చాటంతా చేసుకుని వింటూనే ఉన్నారా? అనుకోలేదండి అది దొంగ కళ్ళని. తర్వాత అర్థమైంది దొంగ నా కొడుకని. దొంగ నా కొడుకని చేశారు. పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల పెళ్లిలో 12 ఏళ్ల కొడుక అంటే ఎప్పుడు తెలిసింది వీడు చిల్లర వెదవా అని? ఎప్పుడు తెలిసింది మీరు పెళ్లికి 2 గాజులు పెట్టారు కదా? 2 గాజులు పెట్టాము. మెల్లో పుస్తల తాడు కూడా ఉండేది, అది కూడా అమ్మేసిండు. ఆ 2 గాజులు అమ్మేశాడా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. చూడు, నువ్వు డ్రీమ్ అవ్వడం, కళలు ఉండడం తప్పు కాదు లత్కోర్ లక్ష్మణ్. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కూడా కానివ్వండి. కానీ ఆ లత్కోర్తనాన్ని కళలు కనడంలో కాదు, ఆ కళని సాకారం చేసుకోవడంలో చూపించాలి. నువ్వేం చూపించావు? ఆమె కాన్పు చేయడంలో చూపించావు. అంటే మేడం వాళ్ళు నా క్లయింట్స్ మేడం. క్లయింట్స్ తో ఏం చేస్తావు? ఏది చేతిలో చేయేసి లేదండి, చాలా సార్లు ఇలాంటి పంచాయతీలు అయిపోయింది. కాదమ్మా, చాలా సార్లు అయిపోయింది. కానీ ఇట్లా ఎప్పుడైనా వంగాడమ్మా? ఏమిటండి మీరు మాట్లాడేది? వంగలేదు కదా? ఏది కళ్ళు చూస్తుంటే మోసం చెయ్యడనే నాకు అనిపిస్తుంది. అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ.